యూపీ వారియర్స్ గుజరాత్ జైంట్స్ ఈ రోజు ముంబై డివై పాటిల్ స్టేడియంలో వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ పిచ్ పై సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. సో ఏ టీం టాస్ గెలిచినా ఫీల్డింగ్ తీసుకుంటుంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ 155. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒకవేళ రెచ్చిపోతే 180+ స్కోర్ కూడా చేయొచ్చు. అప్పుడు మ్యాచ్ కూడా ఆటిందే. అయితే రెండు టీమ్స్ హిస్టరీ చూస్తే గుజరాత్ గత 4 సీజన్ల నుంచి 5th పొజిషన్లో ఫిక్స్ అయిపోయింది. యూపీ 3rd ప్లేస్ దాటింది లేదు. అయితే ఈసారి కొత్త టీంతో బరిలోకి దిగబోతున్నాయి కాబట్టి రెండు టీమ్స్ రిజల్ట్ కొంచెం మారొచ్చు. రెండు టీమ్స్ ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ 6 మ్యాచ్లు ఆడితే యూపీ 4 గెలిచింది, గుజరాత్ 2 మాత్రమే గెలిచింది. యూపీలో కెప్టెన్ మెగ్లానింగ్, ప్రతీకా రావల్, డియాండ్రా డాటిన్, కిరణ్ నవగిరే లాంటి హిట్టర్లతో పాటు దీప్తి శర్మ, సోఫీ లాంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. అదే గుజరాత్లో కెప్టెన్ యాష్లీ గార్డ్నర్, బెత్ మూనీ, యాస్తికా భాటియా, సోఫీ డివైన్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో పాటు కష్వి గౌతమ్, రేణుకా సింగ్ లాంటి టఫ్ బౌలర్లు కూడా ఉన్నారు. సో రెండు టీమ్స్ ఈక్వల్ బలంగానే కనిపిస్తున్నాయి. ప్లేయర్స్ ఫామ్ని బట్టి చూస్తే మాత్రం యూపీ కొద్దిగా అప్పర్ హ్యాండ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే యూపీ టీం పేస్ అటాక్ కొంచెం వీక్గా కనిపిస్తోంది. సో డెత్ ఓవర్స్లో కష్టం కావచ్చు ఆ టీంకి. ఇక ఓవరాల్గా నా ఒపీనియన్ ప్రకారం యూపీనే ఈ మ్యాచ్లో విన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి?